హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9 ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్లోని ఎక్సర్సైజ్ 9.2 నుండి 7th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ద ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 49√3 సెంటీమీటర్ స్క్వేర్. Taking each angular point as center, a circle is described with radius equal to half the length of the side of the triangle as shown in the figure. So find the area of the portion in the triangle not included in the circle అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో దాని యొక్క ఏరియా అనేది ఎంత ఇచ్చాడు, 49√3 సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో దీంట్లో ఒక 3 ఈక్వల్ సర్కిల్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, అవి కూడా ఎలా ఉన్నాయి, రేడియస్ అనేది వాటన్నిటికీ కూడా ఈక్వల్ ఉందన్నమాట. ఓకేనా, సో ఆ 3 ఈక్వల్ సర్కిల్స్ ఇచ్చి దాంట్లో మనల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పోర్షన్ ఇన్ ద ట్రయాంగిల్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సర్కిల్ అన్నాడు. ఒకసారి చూడండి ఎలా ఇచ్చాడో. ఫస్ట్ ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకేనా, 3 సర్కిల్స్, ఇవి కూడా ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఈక్వల్ రేడియస్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా. సో ఈ 3 సర్కిల్స్ ఇచ్చి వీటి సెంటర్స్ ఉంటాయి కదా. సో ఇదొక సెంటర్, ఇక్కడ ఒక సెంటర్, ఇక్కడ ఒక సెంటర్ అనుకోండి. సో ఈ సెంటర్స్ని జాయిన్ చేసినప్పుడు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇదేంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అని తీసుకుందాము. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఏం కనుక్కోమన్నాడు. సో ఈ సర్కిల్స్ అనేవి మనకి లేకుండా, ఇప్పుడు వృత్తాన్ని, ఇప్పుడు ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్ లేకుండా ఉండే ఏరియాని కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు సర్కిల్ అంటే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కదా. సో ఇందులో కూడా సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది. సో మనం కనుక్కోవాల్సింది ఏది, ఈ రీజియన్ కనుక్కోవాలి. ఓకేనా, సో ఈ రీజియన్ కనుక్కోవాలి. ఇది ఇక్కడ సర్కిల్ అనేది ఇందులో లేదు కదా. సో ఈ ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పోర్షన్ ఇన్ ద ట్రయాంగిల్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సర్కిల్స్. సో అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏరియా ఇచ్చాడు, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఇచ్చాడు. ఒకసారి ఫస్ట్ రాద్దాము వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది. చూడండి, సో ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఏబిసి అనేది ఏంటి, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. మనకి ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 49√3 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా, సో 49√3 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 అనేవి ఏమన్నాడు, ఈక్వల్ సర్కిల్స్. సో ఈక్వల్ సర్కిల్స్ అంటే వాటి యొక్క రేడియస్ కూడా ఎలా ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. సో అది రాద్దాం ఇక్కడ. 3 ఈక్వల్ సర్కిల్స్ ఆర్ టచ్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా, సో ఈచ్ యాంగిల్, ఈచ్ angle of a sector in the circle ఎంత ఉంటుంది, ఈచ్ యాంగిల్ ఒక్కొక్కటి కూడా, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం రేడియస్ కనుక్కుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఏరియా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది కదా. సో దాంట్లో నుండి ఇక్కడ ఈ 3 సెక్టార్స్ ఉన్నాయి కదా, ఈ 3 సెక్టార్స్ యొక్క ఏరియాని మైనస్ చేస్తే మనకి ఏరియా వస్తుంది అనమాట. ఓకేనా, సో మరి సెక్టార్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే మనకి రేడియస్ కావాలి. సో రేడియస్ కావాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, చూడండి, ఇక్కడ మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఎంత, 49√3 కదా. అది ఇక్కడ రాద్దాం ఒకసారి చూడండి. ఏరియా ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 49√3 కదా. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా మనకి తెలుసు ఏంటి, √3/4a² ఈక్వల్ టు 49√3. ఇక్కడ √3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది.
సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 49. ఈ 4 అనేది ఇక్కడ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో 49 ఇంటూ 4. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 49 ఇంటూ 4. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 49 ఇంటూ 4. ఈ 49 సపరేట్ రాద్దాం. రూట్ 49 ఇంటూ రూట్ 4 అని రాయొచ్చు కదా దీన్ని. సో రూట్ 49 వాల్యూ మనకి తెలుసు ఎంత, 7 ఇంటూ రూట్ 4 వాల్యూ తెలుసు ఎంత, 2 కదా. సో దట్ ఈక్వల్ 7 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది, 14 వస్తుంది. ఓకేనా. సో ఏ ఈక్వల్ టు ఎంత, 14 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ అనేది ఏంటి, సైడ్. ఓకేనా. ఏ అనేది ఏంటి, సైడ్. ఈ మొత్తం సైడ్ అనమాట. సో ఇది మొత్తం, ఈ టోటల్ వచ్చేసి 14, ఈ టోటల్ 14, ఇది కూడా 14. ఓకేనా. ఒక సైడ్ వస్తే ఇంకా అన్ని సైడ్స్ తెలుస్తాయి, ఎందుకంటే ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. సైడ్ తెలిసింది, కానీ మనకి రేడియస్ కావాలి. రేడియస్ అంటే ఏంటి, ఈ సైడ్లో ఆఫ్ ఉంటుంది అంతే కదా. సో ఇది సర్కిల్ అన్నప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది రేడియస్ కదా. ఈ టోటల్ 14 ఉన్నప్పుడు దీంట్లో ఆఫ్ ఎంత ఉంటుంది, 14/2 అంటే ఎంత, 7 కదా. సో దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 14/2 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకేనా. సో రేడియస్ అనేది తెలిసింది. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కుందాం. ఓకేనా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సెక్టార్కి x/360 ఇంటూ πr². ఇక్కడ x వాల్యూ వచ్చేసి 60 degrees తీసుకుంటాం మనం, ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి. బై 360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r² అంటే 7 ఇంటూ 7. ఓకేనా. ఇక్కడ ఒక 7, ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6 టేబుల్లో పోతుంది కదా, 6 1 జా 6, 6 6 జా 36. సో నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో పోతుంది చూడండి, 2 3 జా 6, 2 11 జా 22. నెక్స్ట్ 11 ఇంటూ 7 అంటే ఎంత ఉంటుంది, 77 ఉంటుంది. సో 77/3 వస్తుంది. ఇది ఒక ఏరియా, ఒక సెక్టర్. ఓకేనా. సారీ, ఒక సెక్టర్ యొక్క ఏరియా ఎంత, 77/3 వచ్చింది స్క్వేర్ సెంటీమీటర్స్. కానీ మనకి ఎంత, 3 ఏరియాస్ కావాలి. 3 సెక్టర్స్ యొక్క ఏరియా కావాలి. అంటే అప్పుడు ఏమని రాయాలి మనం, ద ఏరియా ఆఫ్ 3 sectors ఈక్వల్ టు 3 ఇంటూ 77/3 అంతే కదా. ఒక ఏరియా, ఒక సెక్టార్ యొక్క ఏరియా 77/3. మరి 3 సెక్టార్స్ యొక్క ఏరియా అంటే 3 ఇంటూ 77/3 తీసుకుంటాం అంతే కదా. అప్పుడు ఈ 3 అనేది ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు 77 వస్తుంది, 77 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ ఏరియా కనుక్కుందాం. వాళ్ళు కనుక్కోమన్నది ఏంటి, ద ఏరియా ఆఫ్ పోర్షన్ ఇన్ ద ట్రయాంగిల్ నాట్ included in the circle. అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏమేమి మైనస్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మైనస్ ఏరియా ఆఫ్ 3 sectors. సో దట్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి తెలుసు మనకి ఎంత, 49√3 మైనస్ ఏరియా ఆఫ్ 3 sectors ఎంత వచ్చింది, 77 వచ్చింది, 77. సో దట్ ఈక్వల్ టు 49√3 వాల్యూ తెలుసు మనకి ఎంత, √3 వాల్యూ 1.732 మైనస్ 77 ఈక్వల్ టు 49ని 1.732తో మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 84.8729 వస్తుంది. ఓకేనా. సో మైనస్ 77, 84.8729 మైనస్ 77. సో దీన్ని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 84.87లో నుండి 77 మైనస్ చేస్తే ఎంత వస్తుందంటే 7.8729 వస్తుంది, 7.8729. యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి, స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి ఎంత, 7.8729 స్క్వేర్ సెంటీమీటర్స్. సో దీంతో 7th క్వశ్చన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.